నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అధికార వైసీపీ చాలా కాలం నుంచే అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించే ప్రక్రియ ప్రారంభించింది. వరుసగా జాబితాలను కూడా విడుదల చేస్తూ వచ్చింది. దాంతో వైసీపీ అభ్యర్థుల విషయంలో చాలా స్పష్టంగా ఉందని భావించారు. ఇక ఇన్ఛార్జీలుగా నియమించిన వారే రేపటి అభ్యర్థులు అని కూడా అనుకున్నారు. అలా నమ్మిన కొంతమంది ఏకంగా పార్టీని వీడిపోయారు కూడా. ఇదంతా ఒకవైపు సాగుతుంటే మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో నియమితులైన ఇన్ఛార్జీల మీద కూడా సర్వేలు చేయిస్తున్నారు. ఆ సర్వేల్లో ఇన్ఛార్జీల పనితీరు మీద వ్యతిరేకత వస్తోందని చాలా చోట్ల తేలుతోంది. దాంతో ఇన్ఛార్జీలను కూడా మార్చాలని, ఎక్కడికక్కడ కొత్త వారిని తీసుకుని రావాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోందని సమాచారం. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో ఇన్ఛార్జీలను నియమించారు. ఇన్ఛార్జీల విషయంలో బయటకు కనిపించిన వ్యతిరేకత పార్టీ వర్గాల్లో ఉంది. మరోవైపు వారు ఎమ్మెల్యేలు ఉండగా తాము జనంలోకి వెళ్లలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు సహకరించని పరిస్థితులు, కార్యకర్తలు దగ్గరకు రాని వాతావరణంలో ఆదిలోనే హంసపాదుగా వ్యవహారం ఉంటోంది. ఇంకోవైపు నుంచి చూస్తే అతి తక్కువ సమయంలో జనంలోకి వెళ్ళి అనుసంధానం కావడం కూడా చాలా కష్టతరమైన విషయం. ఈ మధ్యలో వస్తున్న సర్వేలు చూస్తే ఇన్ఛార్జీల పనితీరు బాగాలేదనే వస్తుంది. పైగా చాలా చోట్ల ఇన్ఛార్జీలుగా కొత్త ముఖాలను నియమించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే చూసుకుంటే అరకు అసెంబ్లీ స్థానానికి మొదట అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని ఇన్ఛార్జిగా నియమించారు. ఆ తర్వాత పార్టీలో వ్యతిరేకత రావడంతో రేగం మత్స్యలింగం అనే నేతకు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ, ఎంపీ మాధవీలను కలుపుకుంటూ మత్స్యలింగం పనిచేయాల్సి ఉంటుంది. వారిద్దరినీ కాదని సీటు ఇచ్చారన్న బాధతో సహకారం ఏ మేరకు అందిస్తారు అన్నది ఒక ప్రశ్న. ఇదిలా ఉంటే గాజువాక వైసీపీలో విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి. అక్కడ కార్పొరేటర్ను తెచ్చి ఇన్ఛార్జిగా చేశారు. రేపటి ఎమ్మెల్యే ఆయనే అన్నట్లుగా చూపించారు. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి రగిలిపోతున్నారు. అలాగే తిప్పల కాకపోతే తమకు సీటు వస్తుందని ఎదురు చూసిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు కొత్త ఇన్ఛార్జి పనితీరు బాగాలేదని అంటున్నారు. ఇక్కడ మార్పు ఉంటుందా అన్నది చూడాలి. అలాగే అనకాపల్లి సీటు విషయంలో మలసాల భరత్ కుమార్ అనే యువకుడికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు. అసలే టీడీపీ జనసేనలకు బలంగా ఉన్న సీటు అది. రాజకీయంగా కొత్త అయిన భరత్ కుమార్ తట్టుకోలేని పరిస్థితి. మంత్రి గుడివాడ అమర్నాథ్ను తప్పించారు. దాంతో గుడివాడ అభ్యర్థిత్వమే బలంగా ఉంటుందని, ఇన్ఛార్జి బలహీనంగా ఉన్నారని పార్టీలోనే చర్చ సాగుతోంది. ఇదే తీరున విశాఖ తూర్పు, భీమునిపట్నం వంటి చోట్ల కూడా మార్పులు ఉంటాయని అంటున్నారు. శ్రీకాకుళం ఎంపీ సీట్లో కూడా పేడాడ తిలక్కు టికెట్ ఇస్తే కింజరాపు రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ విజయం సాధిస్తారు అన్న నివేదికలు వస్తున్నాయి. వీటి మీద సమీక్ష చేసి మార్పు చేర్పులు చేస్తారా అన్నది కూడా ఉంది. ఎన్నికల దాకా మార్పులు ఇలాగే ఉంటాయని పార్టీలో వినిపిస్తున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో వర్గపోరును పెంచేలా ఈ నియామకాలు ఉన్నాయన్నది విమర్శగా ఉంది. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో మొత్తం 34 నియోజకవర్గాల్లో ఎక్కడ ఎవరు పోటీ అన్నది ఇప్పటిదాకా తేల్చలేదు. సిట్టింగులకు సీట్లు అన్న టెక్కలి అచ్చెన్నాయుడు సీటుకు తప్ప మిగిలిన సిట్టింగులకు వర్గపోరు తప్పడం లేదు. విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబుకే 4వసారి టికెట్టు అంటే పార్టీలోని బీసీలు గుర్రుమంటున్నారు. అలాగే విశాఖ పశ్చిమలో వరుసగా సిట్టింగ్ గణబాబుకే టికెట్టు ఇస్తే మిగిలిన వారి సంగతి ఏంటని పార్టీలోని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. ఈసారి మార్పు రావాల్సిందే అంటున్నారు. గంటా శ్రీనివాసరావు సిట్టింగ్ సీటు ఉత్తరంలోనూ తమ్ముళ్లు తమకే ఛాన్స్ అంటున్నారు. అదేవిధంగా శ్రీకాకుళంలో ఇచ్చాపురం సిట్టింగ్ సీటులోనూ 2 సార్లు గెలిచిన బెందాళం అశోక్ను తప్పించి మరొకరికి ఇవ్వాలని కోరుతున్నారు. ఇక 3 జిల్లాల్లో టీడీపీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది, జనసేన ఎన్ని సీట్లకు పోటీ పడుతుంది అన్నది తెలియటం లేదు. దాంతో 2 పార్టీల నేతలు సీట్ల మీద కర్చీఫ్ వేసేశారు. ఇది కాస్త పార్టీ లోపల బయట పోరుకు తెరతీస్తోంది. విశాఖ జిల్లా పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావు వంటి వారి సీటుకే హామీ లేని పరిస్థితి ఉంది. విజయనగరం జిల్లాలో చూస్తే ఎస్కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్కి టికెట్ ఇస్తారా లేక కొత్త ముఖం తెస్తారా అన్నది తెలియటం లేదు. గజపతి నగరం, నెల్లిమర్ల వంటి సీట్లు పొత్తు పిత్తలాటకంలో చిక్కుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదే సన్నివేశం కనిపిస్తోంది. సీనియర్ నేత మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుకు ఎచ్చెర్ల సీటు దక్కుతుందా లేదా అన్న టెన్షన్లో ఆయన అనుచరులు ఉన్నారు. పాలకొండలో చూస్తే 2 ఎన్నికలలో పోటీ చేసి ఓడిన నిమ్మక జయకృష్ణకు టికెట్ వద్దు అని పార్టీలో ఒక వర్గం అంటుంటే జనసేన ఆ సీటు కావాలని కోరుతోంది. అలాగే పలాస, పాతపట్నం వంటి సీట్లలోనూ అయోమయం కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం పార్టీలలో సీట్ల వ్యవహారం తేలకపోవడంతో 2 పార్టీల్లోనూ అనిశ్చితి అయితే ఉంది. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.